తీసుకుండా రా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నేను అత్తయ్యని తీస్తే మరి ఇదెవరు? ఆ కార్తీక తల్లి. ఈ అమ్మాయి కార్లకి ఎలా వచ్చింది? ఏంటి? ఈవిడ అమ్మాయా? అలాగే అలాగే. నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా? మన ఇద్దరం ఒకటే కదా. నువ్వేం చెబితే అదే. నువ్వు కంగారు పడకు, నేనున్నానుగా నీకు. హలో, సారీ, మాట్లాడు. శశిధర్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంట్రా మాట్లాడుతుంటే నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఆవిడతో మాట్లాడుతున్నావేమోనని. కార్తికేయ, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నిజమే చెప్తున్నానమ్మా, నాకేం తెలీదమ్మా. నువ్వేనా చెప్పమ్మా. నాన్న, తెలీదంటున్నారు కదా. లేదమ్మా, నేను నమ్మను. ఈ మనిషిని మనం తక్కువ అంచనా వేశాం. పాపం వదిలేయంలేండి బావగారు. ఎప్పుడో చేసిన తప్పుకి. ఎప్పుడో చేసిన తప్పే పెరిగి పెద్దదై మనల్ని నిలదీసే స్థాయికి వచ్చింది కదమ్మా. తప్పులు చేయడం మానవ సహజంరా. ఇలాంటి తప్పులు చేయటం మానవ సహజం కాదు, పశువుల సహజం. కార్తికేయ, నాన్న కార్తికేయ, నువ్వు ఊరుకో. ఏంటమ్మా, ఇంతకాలం నేను న్యూసెన్స్ చేశాను. నువ్వేం చేసావు నాన్న? అదేనమ్మా, రెండో పెళ్లి గొడవలు. ఇప్పుడు ఈయన మొదలుపెట్టాడు. రెండో పెళ్లి మన ఇంటి పేరైపోయినట్టుంది. ఏయ్, నీకెప్పుడు నవ్వాలో కూడా తెలీదా? సరైన టైంకే నవ్విందిలేండి బావగారు. ఏంటోనమ్మా, నాకైతే మహా చిరాగ్గా ఉంది. ఎందుకురా చిరాకు? నన్ను చూస్తేనే నీకు చిరాకు. నేను నీ తల్లినిరా. ఆపుతావా? ఇప్పుడు నిన్ను చూసి ఎవడు చిరాకు పడ్డాడు? అవకాశం దొరికితే చాలు సెంటిమెంట్ ప్లే చేయడానికి చూస్తుంటావు. ఏ, ఈ సెంటిమెంట్ అందరి మీద చూపించొచ్చుగా. అది మాత్రం చేత కాదు. చూసావా జగదీశ్వరి, వాడు నన్ను ఎన్నని మాట్లాడుతున్నాడు. అంతా నా కర్మ. ఆ షష్టి పూర్తి ఏదో పూర్తయితే ఆ ఆస్తి నా కోడలికి రసిచ్చి నేను సన్యాసుల్లో కలిసిపోతాను. పాపం, ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మాకంటే అలవాటైంది. వాళ్ళకి ఏం చేయాలో తోచక జీవితం మీద విరక్తి కలిగి చచ్చినా చేస్తారు. రాసుకో రాసుకో. కార్తీక, డాటర్ ఆఫ్ కే కృష్ణమూర్తి. వయసు వచ్చేసి ఒక 25 రాసుకో. ఓకే ఓకే. ఏంటమ్మాయి, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎవరికి ఇస్తున్నావు? పెళ్లి చేద్దామని డీటెయిల్స్ ఇస్తున్నా. నీ కూతురు పెళ్లి నా చేతులతో ఎలా చేస్తానో చూడు. అదేంటి దాన్ని బయటికి పంపవేంటి? పెళ్లి చేస్తానంటావేంటి? అత్తయ్యా, మీకు అర్థం కాదు, ఊరుకోండి. నాకు బయట పనుంది, వెళుతున్నాను. ఈ బ్యాగ్ ఎందుకే? దీంతోనే మీ ఆయన రెండో భార్య కూతురి పెళ్లి చేసేది. బస్తా. నా కోడలా మజాకానా? అయిపోయింది పో. ఈ వాటితో నీ కూతురు పని అయిపోయింది. ఏయ్, అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? అవన్నీ తర్వాత, ముందు లోపలికి నడు. హలో, ఫోన్ ఇక్కడుంది. నన్నెందుకు అరెస్ట్ చేసావో చెప్పు, లేకపోతే నీ ఉద్యోగం ఊడేలా చేస్తాను. అబ్బచ్చా, పెద్ద పెద్ద స్కాములు చేస్తేనే ఉద్యోగం ఊడట్లేదు. ఇక నిన్ను లోపలేస్తే ఊడుద్దా? నోరు మూసుకుని పడుండు. హలో, ఏంటి? ఈ స్టేషన్ ఎస్ఐ ఎవరు? ఎందుకు? ముందు ఎవరో చెప్పు. వస్తున్నారు వస్తున్నారు. ఎవరు? మీ వదిన. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
ఏంటి మేడం యూనిఫామ్ లో రాలేదు? ఇవాళ సాంప్రదాయబద్ధంగా వద్దామనిపించిందే. ఎందుకో ఇవాళ ఎవరిని కొట్టకూడదు తిట్టకూడదు అనిపించింది. అందుకే యూనిఫామ్ లో రాలా. అన్నట్టు కేసులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే ఒకరిని లోపలేశాను మేడం. ఆ? ఎవరిని? ఏం చేశాడంటే? మగాడు కాదు మేడం, లేడీ. ఏం చేసింది? జేబులు కట్ చేసిందా? లేదు మేడం, మరి నడుస్తూ ఫోన్ మాట్లాడుతుంది మేడం. అవునా? నడుస్తూ ఫోన్ మాట్లాడిందా? అంత పెద్ద నేరం చేసిన దాన్ని వదలను. ఏది? ఎక్కడా? అదిగో మేడం. మంగా చైరిటై. దాన్ని బయటికి తీసుకురా. పద, మేడం పిలుస్తున్నారు. రా. మంగా, మేడం బ్యాగ్ లో రివాల్వర్ ఉంటుంది, తీసుకురా. ఎన్కౌంటరా మేడం? ఏ ఎప్పుడు ఎన్కౌంటర్ చేయడం చూడలేదా? టీవీలో పేపర్లో చూడడం తప్ప ఇంతవరకు డైరెక్ట్ గా చూడలేదు మేడం. ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తా. చూసావుగా మన పవర్ ఏంటో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. ఇదిగోండి మేడం. మంగా, టీ తాగిరా. లేదు మేడం, టీ ఇప్పుడే తాగాను. చూస్తాను. సరే. రోడ్డు మీద నడుస్తూ ఫోన్ మాట్లాడడం నేరమని నీకు తెలీదా? చూడు రేఖ, ఏయ్! ఏయ్! చంపి పారేస్తాను. ఏమనుకున్నావో? రేఖ అంటే సే మేడం. చూడు, ఇవాల్టి నుంచి షష్ఠి పూర్తి నీ పెళ్లి రోజు అయ్యే వరకు ఇక్కడ నీకు 4 పెడుతూనే ఉంటా. నువ్వు బయటికెళ్ళలేవు. నేను ఆస్తి తీసుకుని హ్యాపీగా. ఇంకా ఇంకా ఏమనిపిస్తుంది మేడం? ఏంటే, ఎవరైనా వచ్చి విడిపిస్తారనుకున్నావా? రికమెండేషన్స్ కి రిలేషన్స్ కి లొంగే రకాన్ని కాదు నేను. షష్ఠి పూర్తయిన మరుసటి రోజే నువ్వు వెళ్ళేది. మంగా మేడం, దీన్ని లోపలే. పద. షష్ఠి పూర్తయిన మరుసటి రోజే కాదు, ఒక్క గంటలో నీ స్వహస్తాలతో నీ చేతులతో నువ్వే నాకు సారీ చెప్పి నన్ను రిలీజ్ చేస్తావు. ఇక్కడ నేనేదనుకుంటే అక్కడ అది జరుగుతుంది. అవన్నీ అక్కడ. ఇక్కడ నేనేదనుకుంటే అదే జరుగుతుంది. మంగా, తీసుకెళ్తాను. పద. ఒక్క గంట, ఓన్లీ 1 అవర్. నీ చేతులతో నువ్వే నన్ను రిలీజ్ చేస్తావు. ఏయ్ పా. నిన్ను గంటలో రిలీజ్ చేయడం కాదే, మహంకాళి పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ చేస్తా. చూస్తూ ఉండు. అమ్మా, బాబాయ్ రమ్మను. అసలు బాబాయ్కి తెలిసి మన దగ్గర దాచాడేమో. ఆయన్ని కూడా తెలీదు నాన్న, అడిగాను. నిన్ను మెచ్చుకోవాలి నాన్న. అసలు తెలియకుండా ఇంతకాలం దాచావు. ఇప్పుడు తెలియకుండా ఫోటో కోసం నేను తేలేదురా. అసలు ఆ రేఖ ఫోటో తీస్తుందని నాకు ముందే తెలిస్తే కదా. మరి కొత్త షర్ట్ ఎందుకు వేసుకొచ్చావు మావయ్య?
పైగా తలకి రంగు కూడా. ఆపుతారా కొంచెం? అసలు ఈ పిల్లగాడుదుల్ని సమ్మర్ ట్రిప్కి ఎక్కడికైనా పంపిస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మా అందరి బదులు 25 ఏళ్ళుగా నువ్వు సమ్మరు వింటరు రైని అని అన్ని సీజన్లు ట్రిప్లేసావుగా, ఇక మేమెందుకులే. చూడరా, నీకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. నేను ఎప్పుడన్నా పల్లెతో మాట అన్నానా? లేదే. నీలా నేను ఇష్టపడి ఎవరికీ చెప్పకుండా స్మగ్లింగ్ చేసినట్టు చేయలేదు. అది ఎలా జరిగిందో నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎలా జరిగినా జరిగిందిగా, అంతగా బాధపడుతుంటే వదిలేయచ్చుగా. చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. ఆస్తి అనవసరంగా వాళ్ళకి రాసిచ్చాను గాని నీకు రాసిచ్చినా బాగుండు. ఓ విరేకా! ఓపెన్ గంగం స్టైల్. మావయ్య గారు, మావయ్య గారు, బావగారు, ఏమైంది? మావయ్య గారు, బావగారు, హాస్పిటల్ కి ఫోన్ చేయమంటారా? డాక్టర్ని కాదమ్మా, లాయర్ని పిలు బంగారం. ఇప్పుడు నేను ఆస్తినంతా నా మనవరాలు రుక్మిణికి రాసిచ్చాను కదా, ఇక నేనెందుకు బాధపడాలి, నేనెందుకు భయపడాలి? అమ్మా అక్షర తల్లి, నేను రాసిచ్చిన ఆ డాక్యుమెంట్స్ తీసుకురా, ఓసారి చూద్దాం. ఇప్పుడే చెల్లుతుందా? ఎందుకంటే ముందే అమ్మకి రాసిచ్చావుగా. ఏయ్, అమ్మ లేదు బొమ్మ లేదు. తాత ఆస్తి మనవడికి మనవరాలికే చెందుతుంది. ఇకపై ఎవరు ఏమీ చేయలేరు. అయినా నీకు ఇదేం అలవాటు? వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ మందులు రాసిచ్చినట్టు నువ్వు ఆస్తి రాసి ఇవ్వడం ఏంటి? ఏయ్, నువ్వు నోరు మీరా. అమ్మ అక్షర, నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. మావయ్య, అది ఆ, అవి అవి చెప్పమ్మా. అవి చించేశాను. చించేశావా? నీకేమైనా మెంటలా ఏంటి? అది ఇప్పుడున్నట్టయితే ఎంత బాగుండేది. సమస్యలని సమసిపోయాయి కదా. అయినా చించేయాల్సిన అవసరం నీకే వచ్చింది. అప్పుడు ఈ నాతో చెప్పకుండా రేపల్ల వెళ్ళాడు కదా, అవి కనిపించాయి. ఆయనే నన్ను వదిలి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ నాన్న రాసిచ్చిన ఆస్తి నా బిడ్డకెందుకు అని చిరాకొచ్చి ముక్కలు ముక్కలు చేసేసాను. సారీ అత్తయ్య, నేను ఇలా అవుతుందని అనుకోలేదు. ఇప్పుడే గంగనో స్టైల్ డాన్స్ చేస్తున్నావుగా, వెయ్యి. నువ్వు చెప్పినట్టే చేస్తానే. మేడం, రాజేశ్వరి మేడం రివాల్వర్ పట్టుకొని వస్తున్నారు. ఏమైనా నువ్వు సూపరే. మావయ్య, ముందు ఇక్కడి నుంచి జంప్, లేకపోతే అంతే సంగతులు. ఇక నేను చూసుకుంటాను. నువ్వే, నేను మళ్ళీ చేస్తాను. ఏయ్, ఆగక్కడ. నీ ముద్దుల కూతుర్ని నా ముద్దుల కోడలు లాకప్లో పడేసిందంట. షష్ఠి పూర్తి అయ్యేంత వరకు రిలీజ్ చేయదంట. ఇప్పుడే ఫోన్ చేసింది. అదేవత్తి, కార్తీకని లోపల వేయటానికి నేను ఎస్పీని. నేను ఇప్పుడే వెళ్ళి రిలీజ్ చేస్తాను. పదన్ మావయ్య. పదమ్మ వెళ్దాం. ఆగండి. మీరిలాంటిదేదో చేస్తారని నా జాగ్రత్తలో నేనున్నాను. ఎవరైనా అడుగు ముందుకు వేశారో ఈ AK-47తో కాల్చి పారేస్తాను. నా కోడలు దాని పెళ్లి చేస్తానని వెళితే ఏంటో అనుకున్నాను. ఇదన్నమాట. చూసావా కృష్ణమూర్తి,
ఇక నీ కూతుర్ని డ్రగ్స్ కేసు కింద అరెస్ట్ చేయిస్తుందంట. ఇప్పుడు దాని పెళ్లి ఎలా చేస్తారో జై కృష్ణమూర్తి. జగదీశ్వరి, ఈ సాయంత్రం మనం షాపింగ్కి వెళదాం. మొన్న ఒక పట్టు చీర చూశాను, చాలా బాగుంది. అది షష్ఠపూర్తికి కట్టుకుంటాను. అలాగే అక్క, అలాగే. అయితే షాపింగ్కి వెళ్ళండి అత్తయ్య. ఏంటి నీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది? మేం వెళితే నువ్వు స్టేషన్కి వెళదామనా? దాన్ని 1 గంటలో ఎక్కడికో తీసుకెళ్తుందంట. అప్పటిదాకా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఏంటి మేడం టెన్షన్ గా ఉన్నారు? పగ, ప్రతీకారం. ఎవరి మీద మేడం? ఒక ఆడదాని మీద. వద్దు మేడం, ఆడవాళ్ళతో పెట్టుకోవద్దు. మనము ఆడవాళ్లమేగా. అందుకే మేడం చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎంత డేంజరో ఆడవాళ్ళమైన మనకు తెలుసు. మంగా, ఆఫ్టర్ ఆల్ దాన్ని చూసి భయపడమంటావా? నేనంట 1 గంటలో కాదు, అప్పుడే 20 నిమిషాలు అయిపోయింది. ఇంకో 40 నిమిషాల్లో నా చేతులతో దాన్ని రిలీజ్ చేస్తానంట. సారీ చెప్తానంట. నేనంతకి దిగజారుతానా మంగా? లేదు మేడం, అస్సలు జారొద్దు. మీకండగా నేనుంటాను. సర్వీస్లో ఇంతవరకు ఏ రిమార్కు లేనిదాన్ని. ఇప్పుడు మొదలవుతుంది మేడం. బొసాయి రావులమ్మ. దాని పేరు రావులమ్మ కాదు, కార్తీక. ఏదో ఫ్లోలో అనేసాను మేడం. ఏంటే, మా మేడంకి హట్ చేయడమే తెలుసు, కానీ హట్ అవడం తెలీదు. అలాంటి దాన్ని హట్ చేస్తావా? మంగా, నా సంగతి నీకు తెలీదు. నీకు కొద్ది క్షణాల్లో మొహం పగలబోతుంది. ఏంటే? ఏంటి మేడం, అది ఇక్కడ ఏమనుకుంటే అది జరిగిద్దా? అదే కదే నా టెన్షను. నేను నా చేతులతోనే దాన్ని రిలీజ్ చేస్తానంటావా? చెయ్యరు. ఏ? అది ఇక్కడ ఏమనుకుంటే అనుకోనివ్వండి, మనం అనుకోలేమా? అనుకుంటాము, కానీ జరగొద్దు. జరగకుండా ఆపచ్చు. ఎలా? ఒక్క నిమిషం. ఏయ్, నీకేమైనా తిక్కా? అది ఆల్రెడీ లోపలుంది కదా, దానికి గొలుసులెందుకు? లోపలున్న వాళ్ళకి కాదు మేడం, బయట ఉన్న మీకు. నువ్వు కేక మంగా. కమన్ 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 కమన్, కట్టే 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 కట్టే. చెప్పవే, నా చేతులతో ఇప్పుడు నేనెలా తీస్తాను? కమాన్ చెప్పు. నేను లాకప్ తాళం తీయాలి అంటే ముందు నా గొలుసు తాళం తీయాలి. అది నా దగ్గర లేదు. ఆ మంగ గంట తర్వాత కానీ తీయదు. ఇప్పుడు ఎలా నిన్ను రిలీజ్ చేస్తా? చూస్తావు కదా, నువ్వే రిలీజ్ చేస్తావు. నోర్ముయ్. మేడం కోసం నేను జీవితమే కాదు, జీతాన్ని దారబోసిందాన్ని. అబ్బో, ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరం మేడం. గంట వరకు
ఎస్పీ గారు వచ్చినా ఇది ఇవ్వను.